రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న అత్యుత్తమ సంఘటనలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. యూపీకి మొదటి అవార్డు, త్రిపురకి రెండో అవార్డు రాగా మూడో అవార్డు ఏపీ సగటం కైవసం చేసుకుంది. కర్తవ్య పథులు నిర్వహించిన పరేడ్లో ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన సంఘటనలు పాల్గొన్నాయి. ఏపీ ఏటికొప్పాక బొమ్మలు, ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా 2025, ఇక త్రిపుర ఎటర్నల్ రెఫరెన్స్ కాన్సెప్ట్లతో సాగాయి. ఈ మూడింటితో పాటు హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు శకటాల ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. The saluting base is the tableau from the state of Tripura, depicting eternal tribute. అయితే వీటిలో కేంద్ర ప్రభుత్వం 3 అత్యుత్తమ శకటాలను ఎంపిక చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో త్రిపుర ఉండగా మూడో అవార్డు ఏపీకి లభించింది. ఏకో ఫ్రెండ్లీ థీమ్తో ఏపీ శకటం రూపొందించింది. చారిత్రాత్మక ఏటికొప్పాక బొమ్మలను ఈ శకటం ద్వారా ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది ప్రభుత్వం. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని విధంగా అందమైన బొమ్మలను ఎలా సృష్టించవచ్చో వివరించింది. The saluting base is the tableau from the state of Tripura.